ఇంత గొప్ప మహోన్నత వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో జన్మించటం, మన ఆంధ్రప్రదేశ్కి ఆయన యొక్క అడుగుజాడలో నడిపించడానికి ఇంతమంది వేలాదిగా మన ఆంధ్రప్రదేశ్లో కాదు, మన దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా మరి ఇతర దేశస్తులు చాలామంది బాబా గారి భక్తులు ఉన్నారంటే నిజంగా అంత మహనీయులకి అంటే మనం చాలామంది దేవుళ్ళని చరిత్ర ప్రకారం చూస్తుంటాం. ఆ చరిత్రలో వాళ్ళందరినీ మనం ఎవరు చూడలేదు, వాళ్ళ పటాలు ఏదో మనం ఏదో దేవుళ్ళు ఇట్లాగే పెట్టుకొని చూస్తుంటాం. కానీ మన కళ్ళ ముందు పుట్టి ఇక్కడే ఒక ఆదర్శమైనటువంటి జీవితాన్ని నిజంగా ఒక మనిషి సమాజాన్ని ప్రభావితం చేయటం, మనుషుల్లో యొక్క మంచితనాన్ని, సహాయం అనే గుణము, ప్రేమ, కరుణ ఇవన్నీ కూడా చూపించగలిగే వ్యక్తి, అంత మహోన్నత వ్యక్తిని మనం నిజంగా ఆంధ్రప్రదేశ్ జీవితాంతం ఆయనకి నిజంగా మనము రుణపడి ఉంటాము. నిజంగా ఆయన చేసిన సేవలు దానిలో భాగమైన మీ అందరూ కూడా ధన్యులు. అందరికీ కూడా శ్రీ భగవాన్ సత్యసాయి బాబా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సో ఇందాక సార్ చెప్పినట్టు నేను అనంతపూర్ జిల్లా వాసిని. సో నేను ప్రత్యక్షంగా సత్యసాయి బాబా గారి ఆ బ్లెస్సింగ్స్ అనేది నిజంగా మాకుంది అక్కడ ఉన్నందుకు. ఎందుకంటే మాకు ఎన్నో రకాలుగా సాయిబాబా గారి సేవల్ని మేమంతా కూడా పొందిన వాళ్ళము. ఎందుకు అందరిలోకెల్లా ఆయన గొప్ప వాళ్ళుగా మనం భావిస్తామంటే, జస్ట్ ఒక రిలీజియన్ మాత్రమే కాదు, ఆయన అందరినీ కూడా మెయిన్గా హ్యుమానిటీ అన్నది ముఖ్యమని చెప్పేసి అందరికీ కూడా నేర్పించడం, అదే కూడా ఆయన ప్రీచ్ చేయడం జరిగింది. సో ఒక రిలీజియన్ మాత్రమే కాదు, హ్యుమానిటీ అన్నది మెయిన్గా ముఖ్యమని చెప్పారు. అండ్ ఆల్సో ఆయన మెయిన్ పాలసీస్ ఉంటాయి, లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని చెప్పేసి, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అని చెప్పేసి. సో ఇలా ఎన్నో రకాలుగా మనందరికీ చాలా మంచి అన్నది నేర్పించారు. కేవలం ఈ హ్యుమానిటీ మాత్రమే కాకోకుండా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అనేది స్థాపించి మనకి ఎన్నో రకాలుగా సేవలు అందించారు. అందరికీ తెలుసు అనంతపురం జిల్లా అనేది చాలా వెనుకబడిన జిల్లా అని చెప్పేసి. అక్కడ వాటర్ ప్రాబ్లం ఎంతో ఉండేది, కానీ అలాంటి ప్రాంతంలో కూడా డ్రింకింగ్ వాటర్ అనేది తను ఫ్రీగా సప్లై చేస్తూ ఆ జిల్లాని ఎంతో ఆదుకున్నారు. అంతేకాకుండా ఎన్నో రకాల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అక్కడ సత్యసాయి బాబా బాల వికాస్ కానీ అక్కడ ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చూస్తే త్రూ అవుట్ ద వరల్డ్ అక్కడి నుంచి వచ్చి అక్కడ ఫ్రీగా చదువు నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే ఎన్నో హాస్పిటల్స్ కూడా స్థాపించి చాలామందికి ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు. చాలా ఆశ్రమాలు ఉంటాయి. ఈరోజు పుట్టపర్తిలో చూస్తే అదొక వేడుకగా, రాష్ట్ర వేడుకగా అక్కడ జరుపుతున్నారు.